ఏం లేదు. అదే ఇవాళ అధికార పక్షం ప్రజా దర్బార్ పెడుతోంది రోజు. అటు తెలుగుదేశం నడుపుతుంది, ఇటు జనసేన నడుపుతుంది. అంటే చేతకాలేదు ఇక్కడ. అది ప్రజల్లో మైనస్సే కదా. అది ప్రతి కార్యకర్తలు కూడా ఉంది. నువ్వు కార్యకర్తల దర్బారు పెట్టు, వారంలో 3 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో ఉండు, 2 రోజులు జనంలో ఉండు, 5 రోజుల పాటు అట్టుండు, 2 రోజులు రెస్ట్ తీసుకో. అదేదో గవర్నమెంట్ కార్యాలయపు ఉద్యోగిలాగా గవర్నమెంట్ కార్యాలయంలో కూడా ఇన్ని సెలవులు ఉండవేమో. అమెరికాలోను యూరప్ దేశాల్లో ఉన్నటువంటి సీఈఓలు కూడా ఇంత లేజర్గా ప్రశాంతంగా రాజకీయం చేయరు. వారంలో 2 రోజులు పనిచేసి 5 రోజులు రెస్ట్ తీసుకోవడం అనేది అది వాళ్ళకే చిరాగ్గా ఉంది. బట్ ఎవడో ఎదురుగుండా వెళ్ళి చెప్పలేడు. అది వారంలో 2 రోజులు జనాల దగ్గరికి వెళ్తా అన్నారు, అది వెళ్ళట్లేదు. కానీ క్రమం తప్పకుండా బెంగళూరు మాత్రం వెళ్ళిపోతున్నారు వీకెండ్ లో అది ఈ మధ్యన. అదైతే మిస్ అవ్వట్లేదు. ఒక రకంగా సూపర్ 6 హామీల విషయంలో బాబు గారు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారా? ఆల్రెడీ ఈ రోజు ఆ తల్లికి వందనం సంబంధించి అయితే కేటాయింపులు కూడా జరిపేశారు. 9,407 కోట్ల రూపాయలు. అంటే ఆయన చెప్పింది మొన్న 2 గురించే చెప్పారు సార్ బాబు గారు క్లియర్ గా. అన్నదాత సుఖీభావ ఒకటి, తల్లికి వందనం ఒకటి. దీన్ని ఆల్రెడీ ప్రకటించేశారు. అంటే ఈ ఏడాదికి ఈ 2తోనే సరిపెట్టేసినట్ట. అలాగే పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది ఒకసారి విందాం సార్. ఇందులో ఏమన్నా అంటే క్లారిటీ మిస్ అయిందేమో అనేది నాది ఒక డౌట్. ఒకసారి సామెత ద్వారా అంగీకరించబడింది. ఇప్పుడు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, ప్రస్తుతానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. రైట్, క్లారిటీగా చెప్పేసినట్టేనే సార్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం అన్నారు. అంటే ఎంతమంది ఉంటే అంతమంది అనేది దీని ఇక్కడ మెన్షన్ చేయలేదు. మన బాబు గారు చెప్పారు కాబట్టి ఓకే అనుకున్నట్టేనా, మళ్ళీ ఏమైనా మార్పులు ఉండే అవకాశం? అసలు కంప్లీట్ గందరగోళం ఉంది.